తీసుకెళ్ళు. Big claps everyone. Ready guys? Ready 5, 6, 7 go. నాన్న, మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను. తన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాన్న. ఏం మాట్లాడుతున్నావు జాను? లవ్వు లేదు గివ్వు లేదు, లోపలికి పో. సంతోషం ఇచ్చినట్టే ఇచ్చి తీసుకెళ్ళిపోయావు కదా దేవుడా. ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్దామంటే వాళ్ళకి నమ్మకం చూపించుకోలేను. అద్దెకి ఇల్లు తీసుకుందామంటే చేతిలో డబ్బులు లేవు. నాకు డాన్స్ వచ్చు కదా, ఈవెంట్స్ చేసి డబ్బులు సంపాదించి లివింగ్ చూసుకోవచ్చు. హలో సిరి, నాకు కొంచెం డబ్బులు అవసరం ఉంది. ఈవెంట్స్ ఉంటే చెప్తావా? నేను కూడా చేస్తానే. సరేనే, ఈరోజు ఉంది, మరి వెళ్తావా? చెప్తా నేను, వెళ్ళు. సార్, ఈవెంట్ అయిపోయింది కదా సార్, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను సార్. డబ్బులు కొంచెం టైం పడుతుందమ్మా. సార్ ప్లీజ్ సార్, అలా అనకండి సార్. నేను చాలా కష్టాల్లో ఉన్నాను సార్. ప్లీజ్ సార్, ఈ డబ్బులు నాకు చాలా అవసరం. నా కొడుకు ఆకలి అవుతుందంటే ఏమైనా కొనియడానికి కూడా నా దగ్గర రూపాయలు లేదు సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతా, అలా అనకండి సార్. ఉండమ్మా, మాకు నేను చూస్తే నాకు జాలేస్తుంది. మరి పొద్దున్నే డబ్బులు తీసుకొని వెళ్ళిపోతావు కదా. ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి డబ్బులతో నా కొడుకుని నేను చదువుకోలేను. ఈ డబ్బులొద్దు, నీ ఈవెంట్స్ వద్దు. ఇదేదో చేసిందంటరా, అందుకే ఇలా మొగుడు దీన్ని వదిలేసాడు. ఏం మాట్లాడుతున్నావురా? చూసావా నువ్వు? చూసినట్టు మాట్లాడుతున్నావు. నీ అక్కకో చెరకు ఇలాగే జరిగితే మాట్లాడతావా? మనుషులరా, ఇంకా మీరు మారలు. ఏంటి నా జీవితం? ఇన్ని కష్టాలు, ఇన్ని అవమానాల నేను భరించలేకపోతున్నాను. వీటన్నిటికీ చావే దిక్కు. నేను చచ్చిపోతాను. తప్పు చేయకూడదు. తప్పు చేస్తే వీడు ఉండవాడు అయిపోతాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా అన్నిటిని ఎదుర్కొని ఇంకొక మంచి జీవితాన్ని ఇవ్వాలి. హలో జాను. అక్క, నీ డాన్స్ చాలా బాగా నచ్చి సైటీ వాళ్ళు ఒక ఆల్బమ్ సాంగ్ చేస్తున్నారే, రేపే షూటింగ్ అంట. నువ్వు బయలుదేరు. ఓకే అక్క, వస్తాను. జాను రెడీ, రోల్ కెమెరా, యాక్షన్. చాలా బాగా చేశారు జాను గారు. అక్క ఒక్క ఫోటో దిగుదాం అక్క. మేడం, మీరు జానుని కదా, మొన్న మీ సాంగ్ చూసాను మేడం, మీరు చాలా బాగా చేశారు. మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అభినేత్రి, అభినేత్రి, అభినయ నేత్రి.
కారణం నువ్వుగా వెలిగే ప్రతిభా గుణం ఆ నటరాజుకు స్త్రీ రూపం మహానటి రే మామా జాను లేదుగా. అరే రారా మామ ఒక్క ఫోటో దిగుతాం రారా. ఏ దాంతో ఫోటో ఏంట్రా, దాని గురించి తెలిస్తే అసలు నువ్వు ఫోటో దిగో. ఓవర్ యాక్షన్ ఎందుకమ్మా ఈ డాన్స్ ఇంట్లో కూర్చోక డాన్సే రాదు వాడితో పడితే వాడితో చేసి యూట్యూబ్ లో తీసుకుంటారు రే. మరి ఇన్ని బ్యాడ్ కామెంట్సా? అమ్మా ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా బాధ నీరు కూడా భాషలేక గొంతుముగా పోయనా నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. అమ్మా అమ్మా నేను స్కూల్కి వెళ్ళానమ్మా. లిరి అలా అనకూడదు లిరి, చదువు చాలా ఇంపార్టెంట్. చదువు లేకపోతే చాలా చీప్ గా చూస్తారు. నాలాంటి లైఫ్ నీకు ఉండకూడదు లిరి. నువ్వు మంచిగా చదువుకొని మంచి పొజిషన్ లో ఉండాలి, సరేనా? అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. విలమాల నుండి కాల్ చేస్తున్నాం. మిమ్మల్ని డీలో కంటెస్టెంట్ గా తీసుకుందాం అనుకుంటున్నాం. మీరు చేయడానికి రెడీయా? రెడీ సార్, చేస్తాను. అయితే అభిమాష్ని మీకు కొరియోగ్రాఫర్ గా ఇస్తున్నాం. షూటింగ్ డేట్స్ చెప్తాం, ప్రాక్టీస్ కి రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. లిరి నాకు డీలో కంటెస్టెంట్ గా ఛాన్స్ వచ్చింది డాడీ. అవునా? నువ్వు ఎలాగైనా కప్పు కొట్టే తీరాలమ్మా. షూటింగ్ ఎప్పుడు? నాకు సెల్లెలుంటనో మాయదారి మల్లె సెల్లెలుంటనో మాయదారి మల్లె. ఒక డాక్టర్ అయినా సరే, ఒక ఇంజనీర్ అయినా సరే, ఒక లాయర్ అయినా సరే, ఒక టీచర్ అయినా సరే, ఒక డాన్సర్ అయినా సరే, బయటికి వస్తుంది ఒక మహిళ అంటే ఆమె పట్ల తప్పుగా చూడకూడదు, తప్పుగా ఆలోచించకూడదు, తప్పుగా ప్రవర్తించకూడదు. ఈ చిన్ని ప్రయత్నం ఈ మధ్య జరిగిన ఆడపిల్లల గురించి కానీ ఒక మహిళ గురించి అయినా సరే చాలా విషయాలు మనము చాలా దుర్ఘటనలు చూస్తూ ఉన్నాం. వీటన్నింటికి అడ్డుకట్టు వేయాలి అంటే ఒక ఇంటి మహిళే దానికి సాధనంగా ఉండాలి. అంటే మన నుంచి ఒక కొడుకు పోతున్నాడు అంటే బయటికి అతనికి చెప్పి పంపాల్సిన బాధ్యత ప్రతి తల్లికి ఉందని ఈ సభాముఖంగా నేను ఈ చిన్న ప్రయత్నాన్ని మీ ముందర తీసుకొచ్చాను. థ్యాంక్స్.